ఇక్కడ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగినాకే నగరంలో ప్రెస్ కోడ్ ఉంటుంది. నేను మీ పేరు నిధుల సంఘము ఇందూరు నగర కమిటీకి ఎన్నికైన సందర్భంగా దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ఇందూరు నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించున్నాను. జై వీరు. పేరు తండ్రి తర్వాత మీ బాధ్యత. ఇందూరు 3 సంవత్సరాల కాలంలో ఎన్నికైన సందర్భంగా దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మేలు సంఘము ఇందూరు నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు వికరణ శుద్ధిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించున్నాను. ఓం నమః శివాయ. తప్పకుండా ఎక్కువ ప్రేమలకు తెలుసు. ఇందూరు 3 సంవత్సరాల కాలంలో ఎన్నికైన సందర్భంగా దైవ సాక్షిగా దేవత సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మేలు సంఘము ఇందూరు నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు వికరణ శుద్ధిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీకు తెలుసు, మా నగరంలో మా యొక్క జనాభా దాదాపు 5,000 వరకు ఉంది. ఈ నగరంలో ఎక్కువ సంఖ్య కలిగినటువంటి ప్రాంతాలు ఆదర్శంలో ఒకటన్నా పెద్దబజార్, అదేవిధంగా గాజుపేట్, గాయత్రి నగర్, వినాయక్ నగర్, ఇలాంటి అమరవాణి నాందవాడ, ఈ గల్లీలలో ఈ డివిజన్లలో మా సంఖ్య అధికంగా ఉందన్న. మళ్ళా మేము ఐకమత్యంగా ఉన్నాం. తప్పకుండా మా కులం నుండి ఎవరైతే అభ్యర్థులు మన పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారో తప్పకుండా వాళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళొకసారి ఈ సభాముఖంగా నేను పెట్టుకున్నామన్నా. ఖచ్చితంగా ఏమాత్రం డౌట్ లేదు. మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఈసారి ఇందూరు గడ్డ మీద జెండా ఎగరేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తామన్నా. గెలిపించుకొని వస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 38వ డివిజన్ బీసీ జెండా అండి, దానికి దరఖాస్తు పెట్టుకున్నారు గంగాకిషన్ గారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని గెలిపించుకుంటాం. అదేవిధంగా 11వ డివిజన్ అన్న లేడీస్ రిజర్వేషన్ అయింది బీసీకి. మీకు తెలుసు, అక్కడ మా కల్ప అధ్యక్షుడు గట్ల గంగాధర్ గారు ఆయన శివాజీ విగ్రహం పెట్టారు, మరియు వివేకానంద విగ్రహం పెట్టారు. కాబట్టి వీళ్ళిద్దరూ మన పార్టీలో దరఖాస్తు తెలియజేస్తారన్న. మన 5 ఆడపడుచులు నేను నాశిస్తూ కావాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు అన్నగారు మాట్లాడాలని చెప్పేసి మన సురేంద్ర గారికి నేను సవినయంగా కోరుకుంటున్నాను. జిల్లా నగర శివాలయం మరియు పేరెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వేదిక మీద ఉన్నప్పుడు ఏదైతే ఉందో అది యానివర్సరీ పూర్తి చేసుకొని వచ్చినారు. అంటే ఈ సందర్భంగా జిల్లా
కార్యవర్గ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సోమ హనుమంతరావు గారికి, ఉపాధ్యక్షుడు కొట్టుడు చంద్రకాంత్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్యామ గారికి, కోశాధికారి రాజేశ్వర్ గారికి, నగర కార్యవర్గ అధ్యక్షుడు దేవానంద్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, కోశాధికారి ఆనంద్ గారికి, అధ్యక్షుడు శివాలయం కమిటీ అధ్యక్షుడు ఎన్ను పటేల్ గారికి, టైటన్ అసోసియేషన్ కమిటీ దీకొండ లక్ష్మణ్ గారికి, అన్ని కమిటీల కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను అనేక సార్లు చెప్పడం జరిగింది, ఈ సందర్భంగా వస్తే నాకు నైట్ వచ్చినట్టు ఉంటుంది, మా గోవంత సంఘం వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడే చెప్పిన, ఎందుకంటే వాస్తవంగా చెప్పిన ఒకటి, నా వ్యాపారానికి సంబంధం ఉన్నది ఏదంటే బట్టల వ్యాపారానికి టైలర్ సంబంధం. రెండోది, ఎవరు అవునన్నా కాదన్నా కానీ నేను ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా అంటే లేదు శాఖ సభ్యులు 90% ఓటేసిందని గర్వంగా 90% పక్క ఆశీర్వదిస్తూనే దైవభక్తి, దేశభక్తి, సనాతన హిందూతరం అన్ని కలగలిపి ఉన్న వ్యక్తులు ఎవరంటే వేరు సంఘ సభ్యులే. సేవాభావం ఎందుగా ఉంటుంది. గత అనేక సంవత్సరాల నుండి మీరు మీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ సీనియర్లకు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమం, మీ సంఘానికి చేస్తున్న సేవలు, ఈ కొత్త కమిటీ కూడా ముందు మీ సేవని ఇంకా పెంచాలని, అసలు సంఘ కమిటీ అంటే ఏంటిది, సంఘ కమిటీ ఏర్పడదంటే ఏ కుల సంఘమైనా కానీ ఇది రాజకీయాలకు అతీతంగా, కుల సంఘం కొత్త కమిటీ అంటే ఏ సంఘమైనా కానీ సేవ చేయడానికి అవకాశం దొరికినట్టు భగవంతుడు నాకు నా కులానికి సేవ చేసే అవకాశం దొరికినట్టు అన్నమాట. అంతేకాని ఇదంతా కూడా నిరాదర్శమేనా? బ్యాలెన్స్ అయింది. అయినా కానీ ఐక్యమత్యాన్ని హిందూ నగరంలో ఏ సంఘం అంటే ఐక్యమత్యాన్ని మరో పేరు ఏడు సంఘము. బ్యాలెన్స్ పేపర్ అయ్యొచ్చు, అయినా కానీ అందరూ కూడా తెలుసుకోవాలి, కలిసిపోవాలి. అవన్నీ కూడా ఏదైనా ఎలక్షన్లో మీకు రావాలంటే అవన్నీ పక్కన పెట్టండి. దీంతో ఏది కూడా అంటే అదృష్టం ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీలు అయిపోతుంది, అది వేరే సంగతి. ఇక మా హనుమంతరావు మా ఏమన్నాడంటే భారతీయ జనతా పార్టీ నుండి 2 అప్లికేషన్ పెట్టుకున్నారు, మీరు తప్పకుండా టికెట్ ఇప్పించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ముందు నుండి కూడా మేరు సంఘమన్నా మేరు కులస్తులన్నా అభిమానమే. దానికి ఉదాహరణ హనుమంతరావు గారికి మేము బీజేపీ టికెట్ ఇచ్చిన సంవత్సరం 2014లో ఇవ్వలేదా? అదే 2005లో కూడా బీజేపీ 500 కోటి. అదే అయితే 30 ఏళ్ళకు అప్పుడు ఇప్పుడు దీపా ఓదాస్తే గెలిచినట్టు ఎదురు అక్కడ బీజేపీ చాలా గర్వం. అయితే ఈసారి ఇండోర్లో కార్పొరేషన్ మీద బీజేపీ మేయర్, కార్పొరేషన్ మీద బీజేపీ జెండా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితమే చుట్టిలో అంటే 3 డివిజన్ల కార్పొరేషన్ ప్రపంచంలో సుమారు 50-55 దేశాలలో ఈరోజు యుద్ధ వాతావరణం, అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం, కానీ ఎక్కడ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి అంశంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఏంటంటే కేవలం భారతదేశం మాత్రమే.
ఎందుకంటే మనందరి ప్రియమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ సంవత్సరం 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఎలక్షన్ జరిగినా కానీ అక్కడ పెద్ద మెజార్టీ భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. ఈ రాజకీయ వేదిక కాదు, నేను రాజకీయ మాట్లాడాను. కానీ హిందూ ధర్మం కోసం, సనాతనం కోసం పాట పడుతున్నది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అనుకుంటా ఈ అసోసియేషన్ నుంచి కాంగ్రెస్ ఎక్కువ అప్లై చేసుకోలేదు, చేసుకోవడం కూడా మీరు ఆ గుర్తుంది. అలా మీ మనసు అనుకోండి, దేశభక్తితో కూడుకున్న మీకు సనాతన హిందూ ధర్మంతో కూడుకున్న మనుషులు మీరు తప్పకుండా. ఎందుకంటే ఇలా మోడీ గారు చెప్తా ఉన్నాం, మనం అన్ని చూస్తా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో చూస్తూ ఉన్నాయి అభివృద్ధి. ఇవాళ భారతదేశం బాగుండాలి, మన భారతదేశం బాగుంటే, సనాతన హిందూ ధర్మం బాగుంటే ప్రపంచం అంతా కూడా శాంతి ఉంటుందని ఇతర దేశస్తులు అంటూ ఉన్నారు. ఇక డెవలప్మెంట్ అయితే మీరు చూస్తూ ఉన్నాం, రోడ్డు కానీ, రైల్వేలు కానీ, డిఫెన్స్ కానీ. ఈరోజు మోడీ గారు ఉన్నారంటే మనము ఇలా సంతోషంగా ఉన్నాం. మొదటి కరోనా కానీ, రెండవ కరోనా కానీ, ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు మనకు ఇంగ్లీషులు దొరికినాయంటే ఉచితంగా అది కేవలం భారతదేశంలో మాత్రమే. దాంతోపాటు మన దేశాలకు మనము ఈ వ్యాక్సిన్ ఫ్రీగా కూడా ఇచ్చాం. అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా చేతులలో ఏమీ లేదు. ఇప్పుడు మా సోదరులను అడుగుతాను, 26 నెలలకి నేను ఎమ్మెల్యే, 30 రూపాయలు ఎమ్మెల్యే పట్టు పంపాలి, 4 నెలలకి 6,000 దాని పట్టాలి, కళ్యాణానికి కూడా బాగానే లేదు. ఇవన్నీ పక్కన పెడితే యువకుల భవిష్యత్తులో ఆడుకుంటా ఉన్నాం. యూనివర్సిటీలు లేక అనేక కాలేజీలు మొదలు పడతా ఉన్నాం. వాళ్ళ భవిష్యత్తు కష్టాలుగా మారుతూ ఉంది. దేనికి నమ్మకమైందంటే విద్యలో నమ్మకమైంది తెలంగాణ. పాప వాళ్ళకు వయసులకు ఇంత ప్రెషర్ అంటే టార్గెట్ పెట్టి అత్యధిక ఆదాయం తెలంగాణ ఏంటంటే 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఇలా ఆడుకోవడం కూడా సరిగా లేదు. దానికి 2 లింగడి కాబట్టి ఇది మన ప్రభుత్వాలు చేస్తున్న పని. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆదరిస్తున్నారంటే ఈరోజు దేశంలో 21 రాష్ట్రాలలో ఎన్డీఏతో కలిపి స్వతహాగా ప్రభుత్వాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా. ప్రజలకు ఒక విశ్వాసం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ అంటే భారత బీజేపీ అంటారు. మీరందరి ఆశీర్వాదంతో మంచి ఎందుకు చెప్పినంటే ఇప్పుడే చెప్పిన కానీ చెప్తుతో ఉండలేదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే కాంగ్రెస్ ఎన్నికల్లో కన్నప్ప మీద గట్టి ఉంటే కార్తీక గెలిస్తే కనీసం ఒక సంవత్సరానికి 20-25 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. అంటే ఆదాయం పెరుగుతుంది, ఇతర మార్గాల నుండి పోతున్న ఆదాయం గడికొట్టం. అందుకే మీ అందరికీ శుభ సందర్భంగా మేము సూర్యంగా బీజేపీ అనుకోమని మనసుకున్న మాట అందరూ కూడా సంతోషపడతారు. బీజేపీ అంటేనే, జై శ్రీరామ్ అంటేనే. నేను ఎక్కువ మాట్లాడాలి, అది ఏదో అంటే అది పార్టీ పెట్టేటువంటి ముస్లిం అంట దేవుడి మీద రోడ్డు మీద ఒట్టు పెట్టుకొని ఎన్నికలు గెలిచిందో హిందూ జనతలు అవమానం వస్తుంది. ఇది ఇతర పార్టీల పరిస్థితి. మీరందరూ కూడా భవిష్యత్తులో జరిగే సనాతన హిందూ ధర్మం కోసం దేశంలో పాటుపడుతున్న ఆశీర్వదించడానికి కోరుకుంటూ మరొకసారి తప్పకుండా నా పూర్తి ప్రయత్నం మా నూతనంగా ఎన్నుకోబడ్డ 4 కమిటీస్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు వారి కమిటీ సభ్యులు అందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్